అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఆటో ప్రయాణం. ఆటోలో మా ప్రయాణం చూపిస్తాను వచ్చేయండి. చాగోల్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నామనమాట. అంటే నడిపొడి వెళ్తున్నాము. అసలు యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ కాదు. అసలు నేను షూట్ చేద్దాం అనుకోలేదు. నార్మల్‌గా ఆటోలో ప్రయాణం అయిపోతుంది. వెళ్ళిపోతున్నాను, జర్నీ చేసేస్తున్నాము. ఆటో కట్టించుకున్నామనమాట. కొంచెం పిల్లలు అది ఉన్నారు, లగేజ్ అది ఉంది. అసలు ఎక్కువ మెంబర్స్ అది ఉన్నారు కదా అన్నట్టుగా మేము ఇంకా ఆటో కట్టించేసుకుని బయలుదేరిపోతున్నాము. ఇక్కడ వీడి చేష్టల గురించే ఈ వీడియో అయితే తీయవలసి వచ్చింది. చాగోల్ ఎందుకెళ్ళామంటే అత్తయ్య వాళ్ళని చూసి అండ్ ఓటు వేయడానికి కూడా మేము వెళ్ళామన్నమాట. ఓటు వేసి వచ్చేస్తున్నాము. మీరు మీ ఓటు ఎవరికి వేసారో కామెంట్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తారు, ఏమనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే నాకు పర్సనల్గా మాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఓటు అయితే వేశాను. ఇక్కడ నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ వీడి చేష్టలు చూసారా, మా బొడ్డోడి చేష్టలు భలే చేస్తున్నాడు కదా. విరూపాక్ష మూవీలో నుంచి రవి కృష్ణ చేసింది ఉంటుంది చూసారా, అది చేస్తున్నాడు. సరే అని చెప్పి నేను వీడియో క్యాప్చర్ చేద్దాం షార్ట్ తీశాను. తర్వాత సరే ఒక వీడియో కూడా తీద్దాము అన్నట్టుగా ఇంకా అలా స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా కడుపులంక ఫ్లవర్స్ అవి ఉంటాయన్నమాట. కడుపులంక కాదు, సంథింగ్ ఏదో ఊరబ్బిది. అంటే చాగోల్ నుంచి నిడదవోలు దాటిన తర్వాత ఉంటుందన్నమాట. పువ్వులన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ ఏరియా రావులపాలెం దగ్గర అనమాట. ఇక్కడ ఇంకా వాడు మాట్లాడేస్తున్నాడు. అక్కడికి చాలా భయం చెప్తున్నాను. భయం చెప్తుంటే వీడిక్కడ వాడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆటో యాక్చువల్గా చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆటో సౌండ్స్కి నేను పెట్టలేదు. ఇంక వాడు ఏం చెప్తున్నాడంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి ముద్దు పెడుతున్నాడు అనమాట. అండ్ ఆటోలో మమ్మల్ని అందరినీ ఇంకా ఆడిచ్చేస్తున్నాడు. రా రింగు, రా ఆద్యం, ఆడుకుందాం ఆటోలో అంటున్నాడు. పాటలు పాడుతున్నాడు. ఇంకా అన్ని కోతి చేష్టలు అన్నీ చేస్తూ ఉన్నాడు. నేనైతే కొంచెం టైర్డ్గా ఉన్నాను. కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లమ్గా ఉందన్నమాట నాకు. అందుకే డల్గా ఉన్నాను. వీడియో కూడా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. జస్ట్ వాళ్ళ గురించి అండ్ మా ఆటో ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోని అయితే తీస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ వీడియో కూడా ఇది. ఇంకా మా చెల్లెలు అయితే వాడిని అట్టుకుని తిడుతుంది, కుదురుగా ఉండరా బాబు, ఏంటి అల్లరి, ఎందుకు అంత అల్లరి చేసేస్తున్నావు అని చెప్పి. మేము ఇంకా ఫైనల్గా పెరవల్ రీచ్ అయిపోయాము. మేబీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పెరవల్ అంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. పెరవల్లో స్టాచ్యూ అంటే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. చాగోల్లో కూడా అట్లనే స్టాచ్యూ పెద్దది ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ నేను రావులపాలెం కదా పెరవల్లో చూశాను. మాది ఇంకా హైట్ ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ ఫీట్ ఉంటుంది. అండ్ మనకి కాకినాడ దగ్గర కూడా 116 ఫీటు సాయిబాబాది ఉంటుంది. అదేదో ఏరియా ఉందన్నమాట, పేరు గుర్తు రావట్లేదు. అది కూడా చాలా పడుతుంది, ఒక ఊరంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అతను వీడియో తీస్తున్నాను అనుకుని వెనకాల అతను అలా చూస్తున్నాడు. ఇంకా ఫైనలీ హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. మేము 5కి ఏమో బయలుదేరితే ఇంటికి వచ్చేటప్పటికి 7:30 or 8 అయిపోయిందనమాట. ఇంక రాగానే కొంచెం రెస్ట్ తీసుకుని కర్రీస్ అవి కూడా బయటే తీసుకొచ్చాము. ఇక్కడ టెంగి అనే ఒకటి ఉంటుంది చూసారు, అది కూడా వేసేస్తున్నాడు అనమాట ఆటోలో. చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కసురుకుంటూ చాగోల్ నుంచి కట్టవరపాలెం ట్రావెలింగ్ అయితే చేసేసాము, అది కూడా ఆటోలో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. కీప్ స్మైలింగ్.